హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ప్రిన్సెస్ స్కర్ట్ ఫ్రంట్ బ్యాక్ ప్యాక్ నెక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నాను. ఫస్ట్ మనం ఈ వీడియోలో కటింగ్ డ్రాఫ్టింగ్ ఎలా మార్కింగ్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. దానికోసం నేను 2 మీటర్ లైనింగ్, 2 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్లస్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి, కొంచెం నోట్ చేసి పెట్టుకుంటే నేను బ్లౌజ్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని 2 ఫోర్స్లో పెట్టుకుందాం. షోల్డర్ 7 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ 2 ఫోర్స్లో ఉంది, ఫోల్డింగ్ మన వైపు ఉంది. రెడీ షోల్డర్ 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం షోల్డర్ డౌన్ 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అన్ని సైజెస్కి సేమ్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ విధంగా ఈ లైన్స్ని జాయిన్ చేసుకున్నాం. ఈ పాయింట్స్ని రెండింటిని జాయిన్ చేసుకున్నాక ఫస్ట్ మనం ఇందాక మనం డౌన్ తీసుకున్న దానికి షోల్డర్ డౌన్ చేసాం కదా, దాన్ని బై 2 చేసుకొని సెంటర్లో ఒక పాయింట్ మార్క్ చేస్తారు. ఆ పాయింట్ నుంచే మనం బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటాము. ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ 16 ఇంచ్కి తీసుకున్నాను బ్యాక్ సైడ్ కోసం. అదే 16 ఇంచ్కి ఇటు ఎడ్జ్లో కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ మీకు ఆర్మ్ హోల్ ఎలా చేయాలో ఆర్మ్ హోల్ ఫార్ములా చెప్తాను, ఒకసారి చూడండి. మన చెస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి డివైడ్ బై 6 చేసి ప్లస్ 1 చేస్తే నాకు 6.6 వచ్చింది. ఇక్కడ స్క్రీన్ పైన మీకు కనబడుతుంది. సో 6.6 దగ్గర ఒక డాట్ పెట్టుకుంటాను. దీన్ని మనం చెస్ట్ లైన్ అంటాం. ఇప్పుడు మనం మన చెస్ట్ మార్కింగ్ చేద్దాం. సో చెస్ట్ మార్కింగ్ కోసం మన చెస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి 2.5 అంటే 2.5 ఇంచులు ప్లేస్ చేసుకోవాలి. దాన్ని లూజింగ్ అంటారు. ఆ లూజింగ్ 2.5 ఇంచులు చేసుకొని బై 4 చేస్తే నాకు 9.1 వచ్చింది. 9.1కి ఒక డాట్ మార్క్ చేసుకున్నాం. ప్లస్ 2.5 లూజింగ్ ఇచ్చాను ఈ పాయింట్లో. మనము ఇందాక ఇక్కడ మార్క్ చేసాం కదా ఆర్మ్ హోల్, ఫస్ట్ ఆర్మ్ హోల్ యొక్క సెంటర్ తీసుకుందాం. ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ని సెంటర్ చేసి చూసుకోవాలి. అక్కడ ఒక డాట్ మార్క్ చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ ఎంతైతే ఉంటుందో ఆ షోల్డర్కి ఇప్పుడు మన సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ ప్లేస్లో మనం 1 ఇంచ్ తగ్గిస్తాము. షోల్డర్ 7 ఉంటే మనకి 7లోకి వెళ్ళి 1 ఇంచ్ తగ్గిస్తే 6 వచ్చింది. నేను 6 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం చెస్ట్ లైన్లో 1/2 ఇంచ్ తగ్గించాలి. అప్పుడే మన ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి, అంటే 6.5కి. ఇప్పుడు ఈ 3 లైన్స్ని మనం జాయిన్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ మనం ఒక స్ట్రేట్ లైన్ గీసుకుందాం సెంటర్ పాయింట్కి క్రాస్గా. ఇప్పుడు మనం ఇక్కడ క్రాస్ పాయింట్ పెట్టాలి కాబట్టి బ్యాక్ పార్ట్లో మనం 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసి ఇప్పుడు ఈ 3 డాట్స్ని మనం జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం
షోల్డర్లోకి వెళ్ళి సెంటర్ పాయింట్లో 1/2 ఇంచ్ తగ్గించాలి. అంటే మనం 6.5కి డాట్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇందాక 6.5కి మార్క్ చేసాం కదా, 1/2 ఇంచ్ తగ్గించి అలానే 1/2 ఇంచ్ సేమ్ 6.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్లో మనం 0.7 ఇంచ్కి అంటే 0.7 ఫ్రంట్కి పెట్టాం కదా, ఇప్పుడు బ్యాక్కి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని కూడా జాయిన్ చేసుకుందాం. సో ఫ్రంట్ ఇలా రౌండ్గా ఆర్క్ వచ్చేలాగా పర్ఫెక్ట్గా గీసుకోవాలి. ఇప్పుడు మన చెస్ట్ ఎంత 9.1 ఇంచ్కి పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచ్ ఖర్చులకు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మన వెస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి డివైడెడ్ బై 4 చేస్తే నాకు 7 వచ్చింది. 7 ఇంచ్కి మనం వెస్ట్ మార్కింగ్ చేద్దాం. 1.5 ఇంచ్ ఖర్చులు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 లైన్స్ని మనం జాయిన్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ నెక్ 1 ఇంచ్కి డౌన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇటువైపు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. అయితే 2.5 ఉంది కదా, సో మనం ఇటు కూడా బాక్స్ లాగా ఒక షేప్ ఇచ్చేద్దాం. అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, అది స్టిచ్చింగ్ అని అర్థం అవుతుంది ఆ పాయింట్ పెట్టుకుంటే. ఇప్పుడు బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆర్మ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ ఇచ్చేద్దాం. ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ ఫ్యాబ్రిక్ని నేను ఈ విధంగా తీసుకున్నాను. ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన షోల్డర్ మార్కింగ్ 7 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుందాం. నెక్స్ట్ షోల్డర్ డౌన్ 1 ఇంచ్ డౌన్, రెడీ షోల్డర్ 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇంతకుముందు చూపించినట్టుగా మనం
ఇలా 2 లైన్స్ని జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ డౌన్ని డివైడెడ్ బై 2 చేయాలి. అంటే సెంటర్ తీసుకోవాలి ఫస్ట్ దానికి. ఆ సెంటర్ పాయింట్ నుంచి మనం బ్లౌజ్ లెంత్ మెజర్ చేసుకోవాలి. బ్యాక్ లెంత్ ఎంత తీసుకున్నాం? 16 ఇంచ్. సో ఫ్రంట్లో మనం 15 ఇంచ్ తీసుకోవాలి. అంటే 14 ఇంచ్ లెంత్. ఖర్చులకు స్టిచ్చింగ్ కోసం పెట్టుకుంటే నాకు 15 ఇంచ్కి పెట్టుకోవాలి స్టిచ్చింగ్ పార్ట్ తీసేసి. అంటే 1 ఇంచ్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోయి 14 వస్తుంది ఫుల్ లెంత్. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ మార్కింగ్ చేద్దాం. నేను ఇందాక ఫార్ములా చెప్పాను కదా, నా ఆర్మ్ హోల్ 6.6కి వచ్చింది. నేను అక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్మ్ హోల్ని సెంటర్ చేసుకొని చూసుకోవాలి. అక్కడ ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత మన షోల్డర్ ఎంతైతే ఉంటుందో దాన్ని 1 ఇంచ్ మైనస్ చేస్తే మనం 6కి మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లైన్లో ఇప్పుడు ఇక్కడ ఎంత 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. 6.5కి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్కి 0.7కి క్రాస్గా ఇంకో డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 లైన్స్ని జాయిన్ చేసుకుందాం. అయితే ఫస్ట్ క్రాస్గా ఈ విధంగా గీసుకుందాం. మన చెస్ట్ ఎంత? 9.1. సో చెస్ట్ 9.1 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చులకు 1.5 ఇంచ్. అయితే మనం ఇక్కడ నేను నెక్ డీప్ ఫ్రంట్ది 3 ఇంచ్కి మార్క్ చేశాను. ఎపెక్స్ పాయింట్ 9.5 ఇంచ్. 9.5 ఇంచ్కి 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతాయి కాబట్టి 10 ఇంచ్కి మార్క్ చేశాను. ఇప్పుడు మన టోటల్ వెస్ట్ ఎంత? 15 ఇంచ్. సో 15 ఇంచ్కి 3 మార్క్స్ ఒకేసారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని లైన్స్ లాగా కొంచెం పెద్దగా డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఎపెక్స్ ఉంటాయి కదా, ఎపెక్స్ టు ఎపెక్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడ్ బై 4 చేయాలి. నాది 8ని 2 చేస్తే నాకు 4 వచ్చింది. 4 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అయితే మనకు ఇక్కడ వెస్ట్ పాయింట్లో 1/2 ఇంచ్ తగ్గించి చేయాలి. అంటే 3.5కి చేసుకున్నాను, 3.5కి. ఇప్పుడు మనము వెస్ట్ టక్ ఉంటుంది, ఇక్కడ 4కి చేసామని చెప్పాను కదా, ఇది 3.5. అంటే వెస్ట్ టక్ మనకు 2.5కి మార్క్ చేసుకోవాలి. అయితే సైజెస్ని బట్టి వేరు ఉంటుంది. నాది 28 నుంచి 34th సైజ్ కాబట్టి నేను 2.5కి మార్క్ చేస్తాను. ఇవన్నీ నేను ఇంకా అప్కమింగ్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. టక్స్ అంటే ఏంటి, ఎపెక్స్ అంటే ఏంటి అనేసి. సో మనం ఇప్పుడు ఈ 2 టక్స్ని ఇలా మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ టక్ క్లోజ్ అవుతుంది కదా, క్లోజ్ అయితే మనకు వెస్ట్ ఎంత అయితే ఉంటుందో వెస్ట్ అంతా మార్క్ చేయాలి కాబట్టి నా వెస్ట్ని బై 4 చేస్తే నాకు 7 వచ్చింది. నేను ఈ టక్ పాయింట్ని క్లోజ్ చేసి పట్టుకొని 7 ఇంచ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు ఇలా వస్తుంది. అయితే మనము 1.5 ఇంచ్ ఖర్చులకు పెట్టుకోవాలి. ఈ 2 లైన్స్ని కూడా ఖర్చులే జాయిన్ చేసుకుందాం.
మనం హామ్ హోల్ జాయిన్ చేయలేదు కదా, ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఏ పాయింట్లో అయితే అంటే కర్వ్ కరెక్ట్ వస్తుందో చెక్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇలా నీట్గా అయితే మనకు ఇక్కడ వెస్ట్లో టక్ ఉంది. వెస్ట్లో టక్ ఉంటే మనకు చెస్ట్లో కూడా టక్ రావాలి, లేదంటే మనకు చెస్ట్ పాయింట్లో ఇది క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ క్రీజ్ వస్తుంది. అయితే ఈ క్రీజ్ని అవాయిడ్ చేయడానికి మనం ఇక్కడ వెస్ట్లో టక్ 2.5 కదా, దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే నాకు 1.25 వచ్చింది. అయితే ఆ కార్నర్ నుంచి ఈ విధంగా పెట్టి తీసుకొని వచ్చి 1.25 ఎక్కడ ఉంటుందో అక్కడ ఇట్లా డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు ఈ 1.25 డాట్ని మనం బై 2 చేయాలి. మళ్ళీ అది డాట్ ఉంది కదా, వన్ 1.25ని బై 2 చేస్తే ఏమొస్తుంది మనకు, అటు 6.5 వస్తుంది, ఇటు 0.65 వస్తుంది. సో మనం ఇట్లా వచ్చేలాగా పెట్టుకొని ఈ లైన్స్కి జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా టిక్ చేసుకుంటే మనకు కటింగ్ అప్పుడు ఇబ్బంది ఉండదు. అయితే ఫస్ట్ మన ప్రిన్సెస్ కట్ షేప్ కోసం ఈ లైన్ని డివైడెడ్ బై 2 చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి అక్కడ. మళ్ళీ ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కూడా మళ్ళీ బై 2 చేయాలి, మార్క్ చేసుకోవాలి. ఆ కింద వైపున కూడా దాన్ని పట్టుకొని మళ్ళీ సెంటర్ చేయాలి, అక్కడ కూడా ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్లో కింది వైపున మనం 0.5 ఇంచుకి బయట వైపు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో 0.25, అక్కడ కూడా. ఇప్పుడు ఈ లైన్స్ని మనం లైన్స్గా జాయిన్ చేసుకుందాం. ఈ విధంగా మనం స్ట్రైట్ లైన్స్ తోటి జాయిన్ చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ పాయింటెడ్ వచ్చింది కదా, ఆ పాయింటెడ్ని అవాయిడ్ చేయడానికి ఈ విధంగా కర్వ్ స్కేల్తో జస్ట్ ఇట్లా రౌండ్ షేప్ లాగా వచ్చేలాగా పెట్టుకుందాం. ఈ సెంటర్లో కూడా మనకు పాయింట్ రాకూడదు, కొంచెం షేప్ రావాలి, ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం దానికి ఆ కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ చేసేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ ఎంత ఉందో చూసుకోవాలి, 5 ఇంచ్ వచ్చింది ఈ లైన్. సో అటువైపు కూడా 5 ఇంచ్ ఎక్కడికి వస్తుందో చూసుకొని ఆ 5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ పెట్టుకొని ఆ డాట్ని మనం అటు సైడ్ ఎక్స్టెండ్ చేయాలి ఈ విధంగా. అంటే ఇటు ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచుకు అటు సైడ్ మనకు 1 ఇంచ్ వస్తుంది, ఇటు సైడ్ 1/2 ఇంచ్. ఇక్కడ కూడా మనం ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ లైన్స్ అయిపోయాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే షోల్డర్కి ఇక్కడ ఆర్మ్ దగ్గర 0.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకుందాం. దాన్ని కొంచెం బాక్స్ షేప్ లాగా ఇలా ముందుకు
బాక్స్ షేప్ ఇచ్చేసాలి. అయితే ఇప్పుడు కింద మనం ఎంత ఉందో చెక్ చేసుకొని చేసాం కదా, ఇక్కడ కూడా ఈ పైన చెక్ చేద్దాం. సో 5 ఇంచ్, ఇక్కడ 5 ఇంచ్ వచ్చింది ఈ లైన్. ఆ లైన్ మనకు కొంచెం బయటకి ఎక్స్టెండ్ అయింది చూడండి. ఆ ఎక్స్టెండ్ ఎక్కడి వరకు అయిందో అక్కడ ఇట్లా ఒక క్రాస్ మార్క్ చేసుకుందాం. చేసుకొని 6 పాయింట్స్ని కలుపుకుంటూ మనం కొత్త ఆర్మ్ హోల్ షేప్ ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మనకు అక్కడ చూడండి పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ వచ్చింది, కొత్త ఆర్మ్ హోల్. అది మనం క్లోజ్ అక్కడ 0.5 ఇంచ్ డౌన్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ షేప్ రాదు. అందుకే మనం కొత్తది ఇవ్వాలి, డౌన్ ఇచ్చి కొత్త షేప్ ఇవ్వాలి. అయితే మనకి ఇక్కడ అన్ని పాయింట్స్ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దాం. అయితే నెక్ ఇక్కడ మనకి ఎంత ఉంది, 4.75 ఇంచ్ దగ్గర ఒక డాట్ ఇందాక పెట్టుకున్నాం కదా, అది అక్కడే పెట్టుకొని అక్కడ నుంచి 2.5 ఇంచ్ షోల్డర్ విడ్త్, రెడీ షోల్డర్ సారీ. సో మనం ఇక్కడ డౌన్ 3 ఇంచ్కి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బాక్స్ షేప్ ఇచ్చేసేయాలి. మనం ఈ 2 లైన్స్ని జాయిన్ చేసుకుంటూ రౌండ్ షేప్ ఇవ్వాలి. ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుందాం రౌండ్గా. ఈ ఆల్ మార్కింగ్స్ కంప్లీట్ అయిపోయాయి. సో మనం ఇప్పుడు వీటిని అన్నిటిని కట్ చేసుకుందాం. మనం మార్కింగ్ ఎలా చేసామో అలానే కట్ చేయాలి, లేదంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాకుండా ఉంటుంది. సో కరెక్ట్గా కట్ చేయాలి. లైనింగ్లో అయితే కరెక్ట్గా చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువ తక్కువ ఉన్నా కూడా పర్లేదు. మనం మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బట్టే స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ నేను స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో అది 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఇదంతా కట్ చేసేసుకుందాం, రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని. ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఇలా చిన్న చిన్న ఖర్చుల్లాగా పెడుతున్నాను చూడండి. అంటే చిన్న చిన్న మార్క్స్ పాయింట్ చేశాను, అది స్టిచ్చింగ్ పర్పస్ కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా తీసుకొని బ్యాక్ పార్ట్ పైన మనం ఫస్ట్ నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందాక మనం ఫ్రంట్ పార్ట్లో 0.5 ఇంచ్ డౌన్ చేసాం కదా, అదేవిధంగా ఇక్కడ కూడా 0.5 ఇంచ్ డౌన్ చేయాలి. డౌన్ చేసిన పాయింట్లో ప్రిన్సెస్ కట్ షేప్ తీసుకొచ్చి ఇలా ఆ డౌన్ పాయింట్ నుంచి కింది వైపున పెట్టి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని అక్కడ లైన్స్ మనం బయట వైపుకు ఎక్స్టెండ్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇటు లోపటి వైపు కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. అయితే ఆ కార్నర్లో మనకు 0.5 ఇంచ్ వస్తుంది. మనకి ఇక్కడ ఒక 0.25 ఎక్కువ పెట్టినా పర్లేదు, అంటే 1.25 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకొని మనం ఈ లైన్స్ని జాయిన్ చేసుకుందాం. అంటే ఆ కార్నర్ నుంచి ఈ పాయింట్ కలిసేలాగా. ఇప్పుడు వీటిని కలిపేద్దాం.
ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ ఉంది కదా, దానికి ఆర్మ్ హోల్ షేప్ని ఆ 0.5 దానికి ఎక్స్టెండ్ చేయాలి చూస్తున్నట్టుగా ఇలా. అప్పుడు మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది జాయింట్లో, హ్యాండ్స్ దగ్గర. అయితే మనం బ్యాక్ సైడ్లో ఉక్సులు కాజాలు బ్యాక్ సైడ్లో పెడుతున్నాం కాబట్టి దానికోసం నేను ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కొంచెం తీసుకొని హాఫ్ ఇంచుకి డాట్స్ మార్క్ చేసుకుంటున్నాను ఉక్సుల కాజాల పట్టీల కోసం. మనం ఒక స్ట్రేట్ లైన్ డ్రా చేసుకుందాం. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు అంటే కట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసేసుకుందాం. ఈ సెంటర్లో జాయింట్ ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేసుకుందాం, కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేద్దాం. స్లీవ్స్ లెంత్ 11 ఇంచెస్, హ్యాండ్ లూజ్ 10 ఇంచెస్. 4 ఫోల్డ్స్లో పెట్టాను ఫ్యాబ్రిక్. ఫోల్డ్స్ మన వైపు ఉండేలా ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టుకున్నా. 6.5కి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి 3 ఇంచ్కి ఇంకో డాట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అప్పర్ వెర్షన్లో ఈ విధంగా అయితే మనం ఫస్ట్ ఖర్చుల కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాము. నెక్స్ట్ స్లీవ్స్ లెంత్ ఎంత, 11 ఇంచెస్. సో నేను 11.5 అంటే 12 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఎందుకంటే పైన కింద ఫోల్డింగ్స్ పోతాయి కాబట్టి 12 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. అయితే హ్యాండ్లో రౌండ్ లూజ్ 10/2 చేస్తే 2.5కి మార్క్ చేశాను. 1 ఇంచ్ ఖర్చులోకి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ని మనం జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు అప్పర్ వెర్షన్లో స్లోగా నేను చూస్తున్న విధంగా హ్యాండ్ షేప్ గీసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం మనము 1 ఇంచ్కి ఒక డాట్ మార్క్ చేసుకుందాం, అది సెంటర్లో. ఇప్పుడు ఆ 1 ఇంచ్ లోపటి వైపు నుంచి ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ది. సో స్లీవ్స్ మార్కింగ్ అంతా అయిపోయాయి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసేయాలి. ఇక్కడ సెంటర్లో ఒక టక్ పెట్టుకుందాం, స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది.
ఆ ఫ్రంట్ హార్మ్ హోల్ కూడా కట్ చేసుకుందాము. ఇలా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, లైనింగ్ పీసెస్ అన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 ఫోల్డ్స్లో పెట్టుకొని ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కూడా అడ్జస్ట్ చేసేసాను. స్లోగా కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఈ పీసెస్ని కూడా పక్కన పెట్టుకున్నాం. స్లీవ్స్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.